హైదరాబాద్ కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K వాకర్స్ ఈవెంట్ ను డైరెక్టర్ జలపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ జలపతి రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య భారత్ను నిర్మించాలనే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రపంచ కీళ్ల నొప్పుల దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని హాస్పిటల్ నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు అధిక శాతం నడవడం వల్లనే అనేక సమస్యలు వస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని, వారికి ఎలాంటి సమస్యలు రావని తెలిపారు. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ఆలస్యం చేయకుండా సంబంధిత డాక్టర్ని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్లీ అక్టోబర్ 12th ఈజ్ వరల్డ్ ఆర్థరైటిస్ డే. కానీ వరల్డ్ ఆర్థరైటిస్ డేను అక్టోబర్ 13 రోజు మేము నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఏ వ్యాధి గురించైనా అవగాహన కల్పించాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే అంటే ప్రపంచ కీళ్ళ నొప్పుల దినోత్సవము. ఈ ప్రపంచ కీళ్ళ నొప్పుల రోజు మనము ప్రజల్లోకి చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు చాలామందికి నడవకూడదని ఒక అపోహ ఉంది. అలా కాదు, ఎంత నడిస్తే అంత మంచిది. ఆరోగ్యం మహాభాగ్యం. సో కాబట్టి ప్రతి ఒక్కరు నడవాలి. రెండోది ఏంటంటే, వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ అంటాం, ఎవ్రీ ఇయర్ ఒకటి ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే కనెక్ట్ టుడే, డోంట్ డిలే. సో అంటే డిలే చేయకుండా మీరందరూ తొందరగా డాక్టర్కి చూపించుకోండి. ఇది ఎవరికి వర్తిస్తుందంటే, 25 నుంచి 45 సంవత్సరాల వయసున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కీళ్ళ నొప్పులు ఉన్నట్టయితే తొందరగా డాక్టర్ని చూపించుకోవడం ద్వారా వాళ్ళ నొప్పులను తగ్గించి వాళ్ళను నార్మల్గా ఉంచవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, ఒక కుటుంబ ఆర్థిక వ్యవస్థ కానీ దెబ్బతినకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి. అలాగే ఎవరికైతే ఈ నొప్పులు ఉంటాయో 25 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు ఈ డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అదే కాకుండా సో ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి మనకు ఒక వయసు వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు ఉన్నాయని కాదు, ఎంత ఆరోగ్యం బాగుందనేది ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఇది మన పాతకాలంలో ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు చాలా యూనివర్సిటీస్, అది హార్వర్డ్ కావచ్చు, ఏల్స్ యూనివర్సిటీ కావచ్చు, అన్నీ కూడా సోషల్ వాకింగ్, సోషల్ సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచివి. సో మన హెల్తే చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు వాక్ చేయాలనేది కోరుకుంటున్నాము. ఈ డే సందర్భంగా మనము 5 కిలోమీటర్ల వాకింగ్ ప్రారంభిస్తున్నాము. దాని తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్, కీళ్ళ నొప్పులు ఎన్ని రకాలు ఉంటవి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, నివారణోపాయాలు ఏంటి అనేది చెప్పబోతున్నాము. దాని తర్వాత ప్రీ క్యాంప్, అంటే ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తూ ఈ ఇన్వెస్టిగేషన్స్, పరీక్షల మీద రాయితీని కల్పిస్తున్నాము. సో మీ అందరికీ కృతజ్ఞతలు. ఓజోన్ హాస్పిటల్, డాక్టర్ జలపతి రెడ్డి. ఆర్థరైటిస్ వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఓజోన్ హాస్పిటల్స్ వారు, మన డాక్టర్ జలపతి రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. పెద్ద ఎత్తున మా వాకర్స్ కూడా వచ్చారు. ఈ వాకర్స్ అంటే మ్యాక్సిమం ఇక్కడ సీనియర్ సిటిజన్సే ఉంటారు. వారికే ఈ మోకాళ్ళ నొప్పులు అవి ఉంటున్నాయి. వారు వాకింగ్ చేయాలి అంటే అయ్యో భయపడుతున్నారు, ఎందుకంటే ఇంకా ఎక్కువైతాయి అనేది. దాన్ని ఆ అపోహను మన డాక్టర్ గారు పటాపంచలు చేశారు. మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా వాకింగ్ చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని నేను మా వాకర్స్ సీనియర్స్ దృష్టికి, ఇంటర్నేషనల్ దృష్టికి తీసుకెళ్ళి మా వాకర్స్ క్లబ్లో మెంబర్స్ కూడా వాక్ చేయమని, సీనియర్ సిటిజన్స్ కూడా వాక్ చేయమని నేను వారికి చేస్తాను. మా వాకర్స్ క్లబ్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేసినారు. మన డాక్టర్ జలపతి రెడ్డి గారికి, ఓజోన్ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు. ఈరోజు ఓజోన్ హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ధరణి, అదేవిధంగా సేవ్ ఎర్త్ ఫౌండేషన్ తరఫున ఈరోజు 5K వాక్ అనేది చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అందరికీ కూడా ఆర్థరైటిస్ మీద, ఏవైతే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటున్నామో దాని మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. కొంతమంది ఆపరేషన్ అంటారు, కొంతమంది తక్కువ కాదంటారు. కాబట్టి దీన్ని ఏ విధంగా అయితే దీన్ని నివారణ చేసుకోవాలనో ఓజోన్ హాస్పిటల్లో ఉన్నటువంటి నిపుణులైనటువంటి డాక్టర్లు దీనికి సూచనలు ఇస్తూ ఉన్నారు ఈరోజు. ఇది అదేవిధంగా ఈరోజు 5K వాక్ అనేది అందరి సందర్భంలో దాదాపు 250-300 మంది
పార్టిసిపెంట్స్ తోటి 5K రన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 5K రన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా ఈ యొక్క ఆర్థరైటిస్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అవగాహన కల్పించడంతో పాటు వారికి ఉచితంగా మెగా క్యాంపు నిర్వహించి వారి యొక్క BMD టెస్టులు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ క్యాంపును ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోగలదని మరి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ధరణి ప్రెసిడెంట్గా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆఫ్ ఆర్థరైటిస్ ఈ సందర్భంగా నడక యొక్క ప్రాముఖ్యత తెలుపడానికి మేము లయన్స్ క్లబ్ తరఫున ఈ ఓజోన్ హాస్పిటల్స్ వారి సహకారంతో మేము కండక్ట్ చేస్తున్నాము. నడక అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ఆర్థరైటిస్కి సంబంధించి ముఖ్య కారణం నడక లేకపోవటం. ఎందుకంటే సుఖజీవనంలో మనుషులు ఎక్సర్సైజ్ లేకుండా ఈ ఆర్థరైటిస్ లాంటి జబ్బులకి లోనవుతున్నారు. సో నడక యొక్క ప్రాముఖ్యత, నడిస్తే ఎటువంటి కీళ్ళ నొప్పులు ఉండవు అనేది మన డాక్టర్లు కానీ మనకి అనుభవంతో కానీ నేర్చుకున్నది. ఇది 10 మంది దృష్టి తీసుకెళ్ళి ఈ నడక యొక్క ప్రాముఖ్యత చెప్తానికి ఈ సందర్భంగా వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఈ ఓజోన్ హాస్పిటల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాము. మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము.